హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీల కీర్తనానంద భక్తిపాద్ ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయ చక్షుర్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత శబ్దత్రయ విభాగము మనము 17వ అధ్యాయం తెలుసుకుంటున్నాం. నిన్న ఆహారం గురించి సత్వగుణ ఆహారము గురించి చెప్పారు ఆయన భగవంతుడు. అది చాలా బలంగా ఉంటుంది, హృదయాన్ని పవిత్రం చేస్తుంది, ఆయుష్ పెంచుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, అది రసవత్తంగా ఉంటుంది, అది అమృతంలాగా ఉంటాయి అని భగవంతుడు చెప్పారు. ఆ ఆహారాలు తీసుకోవాలి. అది ఆహారం ఉదాహరణకి మనకి భగవంతుడు కృష్ణుడు ఏం ఆహారం తీసుకోవాలో మనం చూడాలి. తీసుకున్నాడు. బృందావనంలో పాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యము, నేతితో తయారు చేసిన లడ్డూలు, నేతితో తయారు చేసిన రసగల్లలు, పాలు, పెరుగు, పప్పు ధాన్యాలు, ఈ మన ఆహారంలో ఎక్కువ శాతం ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా డిఫరెన్స్గా ఉంటున్నాయి ఆహారం. ఇక్కడ కాఫీలు, టీలు, తెల్ల బియ్యము వాటి మీద పొట్టు తీసేసి అవి తీసుకోవటము, దానిలో కొంచెం వేసుకుంటాము, ఎక్కువ ఉప్పు కారాలతో కూరలు వేసుకోవటము, ఇట్లాంటివన్నీ లోపల వ్యర్థంగా పెరిగిపోద్ది. అది శక్తినివ్వు, బుద్ధినివ్వదు, కామక్రోధ లోపాలు, వ్యాధులకు గురి చేస్తూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు చెప్తారు ఆయన భగవంతుడు. అందుకని ఎప్పుడు ఎక్కువ కూరలు వేసుకున్న టెంపుల్లో పప్పుతో తయారు చేసిన కూర ప్రతిరోజు తింటూ ఉంటారు. కూరగాయలతో తయారు చేసినవి, పాలుతో, పెరుగులతో, పొద్దున పూట పెరుగులతో సంబంధించిన ఆహారం తీసుకుంటారు. సాయంత్రం 4 అట్లా పాలతో సంబంధించినవి, పళ్ళుతో సంబంధించినవి తీసుకుంటారు. అట్లా 2 సార్లు తీసుకున్నారు. బలమైన ఆహారం తీసుకుంటారు. ఎప్పటికి కూడా వ్యాధులు రావు, బాగా శక్తి ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు వాళ్ళందరూ. హరే కృష్ణ. ఈరోజు మనం ఇంకో శ్లోకం చూద్దాం. కాట్వామల వన తృష్ణాతిక్ స్వరూపక్ష విదాహిన ఆహార రాజసాశ్రేష్ట దుఃఖశోక మయప్రదాహ. మిక్కిలి చేదైనట్టు, అతి పులుపైనట్టు, ఉప్పుగా ఉన్నట్టు, అతి వేడి అయినట్టు, తీవ్రమైనట్టు, రసహీనమైనట్టు, మంట కలిగించునట్టు ఆహారం రజోగుణం నందున్న వానికి ప్రీతికరం. అట్టి ఆహారమును దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును. అది అతిగా కారం ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బాగా కారాలు వేసి మసాలాలతో తీసుకుంటూ ఉంటారు టిఫిన్లు. పచ్చిమిరపకాయ బజ్జీల్లో వాళ్ళ కారాలు విస్తృతంగా వేసిన ఈ మసాలాలు సంబంధించిన పూరీలు, అదే పానీపూరీలు, మంత మసాలాలు అవన్నీ కూడా తింటూ ఉంటారు. ఒకవేళ ఇడ్లీలో కూడా వాళ్ళు ఎక్కువ కారాలు వేసి ఆ తెల్ల ఇడ్లీ పెట్టి కొంచెం చట్నీ వేసి ఆ విధంగా ఎక్కువ వేస్తూ ఉంటారు. బాగా ముందు తాగే వాళ్ళకి పులుపు, కారం విస్తృతంగా ఉండాలి, వాళ్ళు ఆ విధంగా తింటూ ఉంటారు. పులుపు ఎక్కువ వాడుతూ ఉంటారు, కారాలు ఎక్కువ వాడుతూ ఉంటారు, లేకపోతే ఆహారం తీసుకోలేరు. ఉప్పు ఎక్కువ వాడుతూ ఉంటారు. అవి ఏం చేస్తాయంటే వ్యాధిని కలగజేస్తాయి, క్లేశాల బాధలను తెస్తూ ఉంటాయి. ఆ కారంతో తిన్న వ్యక్తి అందరికీ కూడా హాని చేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఆహారం నుంచి వచ్చే పొగర వల్ల వాళ్ళు అందరినీ కూడా క్లేశాలకు సంబంధించిన పనులన్నీ చేస్తూ వాళ్ళ లోపల శరీరంలో అవయవాలని దెబ్బతిని వ్యాధులకు గురయ్యి వాటి కోసం మళ్ళీ సూది మందులు, సేదు మందులు తింటూ ఆ ఆహారంతో వాళ్ళు తీసుకునే బాధలను సహించుకుంటూ ఉంటారు. ఆ ఆహారం రజోగుణ ఆహారం అని కృష్ణుడు చెప్తున్నారు. అందుకని మన ఫాస్ట్ ఫుడ్లోకి రాత్రిపూట ఈ రకరకాల మాంసాలతో తయారు చేసే ఆహారాలు అవన్నీ కూడా చాలా ప్రమాదమే. వాటి కోసం వెళ్ళకూడదు. క్యాన్సర్లు, థైరాయిడ్లు, షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు, నూనెలు అతి వేయించినవి ఉంటాయి. వాటి వల్ల ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి. అది గమనించి అందరూ కూడా ఇంటి దగ్గర పప్పు, పాలు, పండ్లు, కూరగాయలతో
తక్కువ నూనె, తక్కువ ఉప్పు, తక్కువ కారం వేసుకుని ఎక్కువ తినే కూరగాయలు ఎక్కువ తినేటట్టు, ఆకుకూరలు ఎక్కువ తినేటట్టు, ఉప్పు ధాన్యాలు ఎక్కువ తినేటట్టు, పాలు ఎక్కువ, పెరుగు ఎక్కువ తినేటట్టు చేసుకోవాలి. అది మంచి పద్ధతి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.